2023 సంవత్సరం అంతా కూడా ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు మనల్ని నడిపించి నూతన సంవత్సరానికి ప్రవేశపెట్టారు. అందుకు 2 చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పి అన్నామని మహిమపడదాం. 3 సార్లు చెబుదాం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీరు 2024 సంవత్సరం కొరకు మీరు ఏమేమి తీర్మానాలు చేసుకున్నారో నాకు తెలియదు. బట్ తీర్మానాలు చేసుకుంటే ఒకవేళ మర్చిపోయింటే ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకునండి. దేవుని యొక్క సన్నిధిలో మనం కొన్ని మంచి తీర్మానాలు చేసుకోవాలి. వి నీడ్ టు మేక్ గుడ్ డెసిషన్స్. మన జీవితం అంతా మనం తీసుకునే నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మీరు కూర్చొని ఉన్నారు. హల్లెలూయా. చాలామంది నిర్ణయం తీసుకోలేదు కనుక వారు ఇక్కడ లేరు. తీసుకోలేదంటే ఇక్కడికి రావాలని తీసుకోలేదు నిర్ణయం. వారు ఇంటి దగ్గర ఉండాలనుకున్నారు, ఇంటి దగ్గర ఉన్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బీ, యువర్ డెసిషన్ విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. నీ నిర్ణయమే నీ భవిష్యత్తును నిర్ణయించేది. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మంచి నిర్ణయాలు తీసుకోండి, మంచి డెసిషన్స్ మీరు తీసుకోండి. నూతన సంవత్సరంలో ఆ డెసిషన్స్ను, ఆ నిర్ణయాలను మీరు తూచే తప్పకుండా పాటించండి. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. మీకు సహాయం చేసేదానికి నేను చెప్తున్నాను, మీకు సహాయం చేసేదానికి. ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ ద హార్ట్. ప్రతిదీ కూడా హార్ట్. కొన్నిసార్లు హృదయం కనిపించదు, జాగ్రత్తగా గమనిస్తే తప్ప హృదయం కనిపించదు. కొన్నిసార్లు కొన్ని తప్పుగా అనిపిస్తాయి. ఎందుకు అంటే హృదయం కనిపించక అది తప్పుగా అనిపిస్తుంది. కాబట్టి మీకోసం నేను చెప్తున్నాను. నేను ఒక తీర్మానం చేశాను దేవుని యొక్క సన్నిధిలో. 10, 20, 30 అలా చేయలేదు. ఒక ప్రాముఖ్యమైన తీర్మానం చేశాను దేవుని యొక్క సన్నిధిలో. ఏం చేశానంటే ప్రతి నెల 1వ తారీఖున నా దేవునికి నేను ఇవ్వాలనుకున్నాను. ప్రతి నెల 1వ తేదీ 24 గంటలు దేవుని సన్నిధిలో ఉండాలనుకున్నాను. ఆయన సన్నిధిలో అంటే 1వ తారీఖున ఆర్డీజే అన్న మనిషి భూమి మీద ఎవరికి దొరకడు. డానియల్ జయంత్ అన్నటువంటి వ్యక్తి భూమి మీద ఎవరికి దొరకడు. ఫోన్లు ఆఫ్లో ఉంటాయి, మనిషి ఎవ్వరికి దొరకడు. భూలోకం తలక్రిందులైనా ఎవరికి దొరకడు. ఈ నిర్ణయం తీసుకున్నాను. దేవుని యొక్క కృప వలన నేను నిర్ణయం తీసుకున్నా కనుక పౌలులాగా నేను చెప్పాను, నన్ను బలపరచువని బట్టే నేను సమస్తమును చేయగలను. నిర్ణయం తీసుకున్నాను. ఫస్ట్ రోజే ఆ నిర్ణయాన్ని నేను పాటించగలిగాను. దేవునికి సన్నిధిలో గడిపితే దేవుడు నాకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి సన్నిధిలో గడిపితే అంతకంటే మించిందే ఉందండి. మరియా ఏమనింది? మరియా గురించి ప్రభు ఏమన్నాడు? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది. హల్లెలూయా. ఏంటి ఉత్తమమైనదంటే ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినడం. మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా మంచి నిర్ణయాలు, ఎక్కువ ప్రార్థన చేయాలని, ఎక్కువ దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని, దేవుని కొరకు పనిచేయాలని మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కాలాలు సమయాలు మనకు, దేవునికి ఏం లేవు. సూర్యుడు దాడితే ఏముండదని చెప్పండి, టైం ఉంది అసలు? సూర్యుడు దాడితే, మన సౌర కుటుంబం దాడితే టైం ఎక్కడుంది? గాడ్ ఈజ్ నాట్ బౌండ్ టు అవర్ టైం, వీఆర్ బౌండ్ టు అవర్ టైం. సమయం అనేది మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. కనుక ఇటువంటి వచ్చినప్పుడు ఇది మనకు ఒక అలర్ట్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు అలారం పెట్టుకుంటాం కదా, మనం అలారం పెట్టుకొని ఆఫ్ చేయడం దాదాపు 90% మంది చేస్తూ ఉంటారు. అలారం పెట్టుకుంటారు, మోగుతూ ఉంటుంది, ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటుంటారు. అలా ఒక కొత్త సంవత్సరం వచ్చిందంటే అర్థం ఏంటంటే ఒకసారి ఏమైనా కూడా మనం మార్చుకోవాల్సినవి ఏమైనా ఉంటే మార్చుకొని ఒక క్రొత్త ప్రారంభానికి దేవుడిచ్చిన ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు. ఎంతమంది గతించిపోయారు, ఎంతమంది గడిచిన సంవత్సరం చూడలేకుండా పోయారు. కానీ ఈరోజు దేవుడు మనల్ని సజీవులుగా నిలిపారు కనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే బద్దులమై ఉన్నాం. మీ అందరి ముందు యథార్థంగా నేను ఒక మాట చెప్తున్నాను. నా జీవితంలో నేను పుట్టిన దినం మొదలుకొని ఈరోజు వరకు కూడా 2023 సంవత్సరమును దేవుడు నాకు అత్యంత మేలుకరమైన సంవత్సరంగా చేశాడు. హల్లెలూయా.
నేను ఎక్కువగా సంతోషించిన, దేవునిలో ఆనందించినటువంటి సంవత్సరంగా 2023 అన్నటువంటిది నిలిచిపోయింది. అపవాది 2023ను నా జీవితంలో ఒక నైట్ మేర్ లాగా చేయాలనుకున్నాడు, ఒక చీకటి సంవత్సరంగా చేయాలని అపవాది ఉద్దేశించాడు. కానీ దేవుడు ఆ చీకటిలో గొప్ప వెలుగు చేత నన్ను నింపి అత్యంత సంతోషకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి సంవత్సరంగా దేవుడు 2023 సంవత్సరం చేశాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో విజయోత్సవంతో నేను 24లోకి అడుగు నేను పెట్టగలిగాను. ఆయన కృప, తర్వాత నా కొరకు తెలిసి ప్రార్థన చేసినటువంటి వారు, తెలియకుండా ప్రార్థన చేసినటువంటి వారు, ఆత్మ ద్వారా నడిపించబడి ప్రార్థన చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా ఈ నూతన సంవత్సరంలో మెండుగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రవక్త ఫలాన్ని మీరందరూ కూడా పొందుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. హల్లెలూయా. సో మరొకటి ప్రభు నాకు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, మరి రేపటి నుంచి మార్నింగ్ మెసేజ్ ఒకవేళ విన్నా, మీరు వాట్సాప్ గ్రూప్లో ఉన్నా కూడా మీకు తెలియజేయబడి ఉంటుంది. రేపటి నుంచి జనవరి 8వ తారీఖు నుంచి జనవరి 28 వరకు 21 రోజులు, 3 వారాల మరి ఉపవాస దీక్ష అని చెప్పచ్చు, ఫాస్టింగ్ ఛాలెంజ్. మామూలుగా మనం ఛాలెంజ్ చేస్తుంటాం, కొట్లాటలో గలటలో నేను ఏంటో చూపిస్తా, నా సత్తా ఏంటో చూపిస్తా, లేకపోతే నా పేరు తిప్పించి పెడుతూ నేను ఎంత గొప్పవాడినో నా తడాక చూపి ఇట్లా అంటుంటారు కదా, సవాల్ చేస్తూ మాట్లాడుతుంటారు కదా. పరిశుద్ధాత్ముడు ఒక సవాల్ చేస్తున్నాడు. నువ్వు అంత శక్తివంతుడు కదా, నువ్వు చాలా పవర్ఫుల్ కదా, రా మరి సవాల్ వేస్తున్నాను అంటున్నాడు. ఏంటి సవాల్ అంటే 21 రోజులు ఉపవాస దీక్ష. ఉపవాసం ఎలా ఉండాలి, ఎలా ఉండొచ్చు, 4-5 రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఉదయకాలం నేను వర్తమానంలో నేను చెప్పాను, వాట్సాప్ గ్రూప్లో కూడా నేను పోస్ట్ చేశాను. ఇది ఒక సీజన్. దేవుడు ఉపవాసం చేయమని చెప్తున్నాడు, 21 రోజు చెప్పమని చెప్తున్నాడు. దేవుడు అవన్నీ కూడా బలవంతం చేయడు. సో కనుక నేను ఉంటున్నాను, నాతో పాటు కొంతమంది స్పందించారు, వారు కూడా ఉంటున్నారు. సో కనుక మీరు కూడా ఎవరైనా పాల్గొనాలనుకుంటే మీరు కూడా పాల్గొనొచ్చు. ఈ 21 రోజులంతా కూడా ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 5 to 6, 5 నుంచి 6 గంటల వరకు. ఒకవేళ మీరు ఉపవాసం ఉండకున్నా కూడా దయచేసి లైవ్లో పాల్గొనండి. స్పెషల్ వర్డ్ దేవుడి నుంచి మనకు ఒక కొత్త తాజా వర్తమానాన్ని దేవుడు మనకు ఇస్తుంటున్నాడు ప్రతిరోజు కూడా. సో దయచేసి మీరు ఏకీభవించి మీరు పాల్గొంటే అది మీకు మంచిది, మీ కుటుంబానికి మంచిది, మీ ఊరికి మంచిది, ఈ దేశానికే మంచిది. మీకు ఒక విషయం తెలుసా, జనాభాలో మన యొక్క దేశం టాప్లోకి వెళ్ళిపోయింది. నంబర్ 1 భారతదేశం ఇప్పుడు చైనాను మించిపోయింది. జనాభాలో చైనాను మించిపోయింది, భారతదేశం నంబర్ 1. కాబట్టి అన్ని దేశాల కంటే ఎక్కువగా యేసయ్య కళ్ళు మన దేశం మీద ఉన్నాయి. హల్లెలూయా. ఒక గొప్ప ఉజ్జీవం రగులుకొనబోతుంది. చాలామంది యేసుప్రభు వచ్చేస్తాడు అనుకుంటున్నారు. యేసుప్రభు వస్తాడు. ఎలా ఉండాలంటే ఈ విషయంలో యేసుప్రభు వస్తాడనే విషయం ఎలా ఉండాలంటే, ఈరోజు వచ్చినా కూడా రెడీగా ఉండాలి. రెడీగా అంటే ఏంటంటే దేవునితో మీరు కలిసి నడుస్తూ ఉండాలి అంతే. దేవుడు ఏ పని చెప్పాడో ఆ పని చేస్తూ ఉండాలి. దట్స్ ఇట్, అంతే. 100 సంవత్సరాల తర్వాత యేసుప్రభు వస్తాడన్నా కూడా రెడీగా ఉండాలి. ఇప్పుడు 100 సంవత్సరాల వరకు యేసుప్రభు రాడంటే నువ్వు ఎలా ఉంటావు? 100 సంవత్సరాలు రాడంటే ఏం చేస్తావు? ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటావు, నీ జీవితానికి ప్లాన్ చేసుకుంటావు. ఈరోజు వచ్చేస్తాడంటే ప్లాన్ ఉండదు, ఏముండదు, ఇంకా ప్లాన్ ఉండదు, ఏముండదు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యు ప్రిపేర్ యువర్ సెల్ఫ్, సిద్ధపడు. గాడ్ ఈజ్ కాలింగ్ యూ. ఈ దేశంలో ఓ మహా ఉజ్జీవం రగులుకొనబోతా ఉంది. నేను దేవుడు వాడుకోవాలంటే ఒక పాత్రలాగా నీవు మలచబడాలి. సో అది ఉపవాసం ఉండి సిద్ధపడడం అన్నటువంటిది అది చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. యేసుక్రీస్తు ప్రభు కూడా పరిచర్య ముందు ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. సో బై ఫాస్టింగ్ యూ విల్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద కమింగ్ రివైవల్ ఇన్ అవర్ ల్యాండ్. మన యొక్క భూభాగంలో రాబో ఉజ్జీవంలో నీవు వాడబడాలి అంటే నీకు సిద్ధపాటు అన్నటువంటిది అవసరం. సో అవన్నీ కూడా ఈరోజు మార్నింగ్
ఉదయకాలం తాడిపత్రిలో వాక్యం చెప్పాను ఉపవాసం గురించి. దయచేసి మీరు వినండి. విని మీరు పాటిస్తే మీకు అందరు కూడా మేలు అని నేను తెలియజేస్తున్నాను. ఇట్ విల్ బి అ గ్రేట్ బ్లెస్సింగ్ టు యూ. అన్ని రకాలుగా అది మీకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందులో అన్ని రకాలు పెట్టాను. అంటే ప్రతి ఒక్కరు కూడా ఉండగలిగేలాగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సామర్థ్యం ఉంటుంది. ఎవరిపైన కూడా భారం లేదు. కొన్ని రకాలు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పనిని బట్టి, మీ సామర్థ్యాన్ని బట్టి ఉపవాసం ఉండొచ్చు. సో ఉపవాసం ఉండడం ముఖ్యము. అయితే ఉపవాసం ఉన్న తర్వాత ఏం చేస్తామన్నటువంటిది ముఖ్యం. కనీసం ఒక 4 గంటలు ఏ రీతిగా దేవునితో గడపాలో కూడా నేను తెలియజేశాను. సో దయచేసి మీరు ఈ మాటలు మీరు విని మీరు పాటించినప్పుడు అది దీవెనగా మారుతుందని చెప్తున్నాను. నాకు ఇచ్చినటువంటి ఒక స్లోగన్ ఏమిటంటే, సాక్రిఫైస్ నౌ అండ్ సెలబ్రేట్ త్రూ అవుట్ దిస్ ఇయర్. అంటే ఈ నెల జనవరి నెల త్యాగం చేయి, మిగిలిన 11 నెలలు ఏమండి ఉత్సవంలో ఉత్సహించు అని సెలబ్రేట్ చేసుకో, పండగ చేసుకొని. మన తెలుగులో చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే, ఈ జనవరి మాసంలో మాత్రం త్యాగం చేయి, కష్టపడు, బాధపడు, ఇబ్బంది పడు, దుఃఖపడు. అయితే మిగిలిన 11 నెలలు విందు చేసుకో. మనం ఎప్పుడు ఉపవాసం ఉండాలో అప్పుడు ఉపవాసం ఉండాలి, ఎప్పుడు తినాలో అప్పుడు తినాలి. తినే సందర్భాలు ఉంటాయి, తినకూడని సందర్భాలు ఉంటాయి. తినకూడని సందర్భం అంటే దేవుడు ఒక సంఘానికి లేకపోతే ఒక పరిచయకు దేవుడు ఒక పిలుపునిచ్చినప్పుడు అది తినకూడనటువంటి సందర్భము. సో కనుక ఈరోజు వర్తమానం కూడా మీరు వినండి. ఉపవాసం ఉండేదానికి బలాన్ని ఇచ్చే వర్తమానం. ఉపవాసం ఉన్నప్పుడు ఆ శక్తి సామర్థ్యము దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు వస్తుంది. సో కనుక 21 రోజుల ముందు, 21 రోజుల తర్వాత మీరు నీట్గా మెన్షన్ చేసుకోవచ్చు. అనేకమైనటువంటి ఎవరైనా సిన్సియర్గా ఉపవాసం చేస్తే వారి జీవితంలో సాక్ష్యాలను దేవుడు సృష్టించాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు మీ కొరకు కొన్ని బహుమానాలు సిద్ధపరిచారు. కొన్ని బహుమానాలు మన కొరకు వెయిట్ చేస్తూ ఉంటాయి. ఉపవాసం ఉంటేనే అవి దొరుకుతాయి. ఉపవాసం లేని వాళ్ళు వాటిని ఎప్పుడు కూడా చూడలేరు. సో కనుక దేవుడు నాకు ఇచ్చినటువంటి పిలుపు మీకు నేను తెలియజేస్తున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ, ఎవరు ఉన్నా ఉండకున్నా నేను ఉండబోతున్నాను. ఎవరు ఒకళ్ళ మధ్యలో ఏమండి ఆపేయకున్నా నేను ఉండబోతున్నాను. ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ దట్ 21 రోజులు నేను ఉపవాసం ఉండబోతున్నాను. 2023లో రకరకాల ఉపవాసాలు చేశాను, బాగా ట్రైన్ అప్ అయ్యాను. సో నాకు ఎటువంటి అనుమానం, సందేహం, డౌట్ ఏం లేదు. నేను ఖచ్చితంగా నేను ఉండబోతున్నాను. ఎవరైనా ఉండాలనుకుంటే ఉండొచ్చు. మీకు ఏమైనా అనుమానాలు, సందేహాలు, ప్రశ్నలు ఉంటే మీరు తెలుసుకోవచ్చు. నేను ఐ విల్ బి అవైలబుల్, మీకు అందుబాటులో ఉంటాను వాటిని నివృత్తి చేసేదానికి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. బాప్తిస్మం ఇచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. పట్టు వదలని మొండి విశ్వాసము అన్నటువంటి అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనేక రీతులుగా తెలియజేస్తూ వస్తున్నారు. సో యాక్చువల్ లాస్ట్ ఇయర్లో డిసెంబర్కి అంతా కూడా మరి ఫైనాన్సెస్ గురించి ముగిద్దాం అనుకున్నాం, కానీ ప్రభు దాన్ని కొనసాగిస్తున్నాడు. సో నేను కొనసాగించబోతున్నాను. ఈనాడు ఏ పరిచర్యలో అయినా, ఏ పాస్టర్ దగ్గరికైనా కూడా వచ్చే ప్రేయర్ రిక్వెస్ట్లలో ముఖ్యమైన ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమిటంటే 3 రకాలు. ముఖ్యమైన ప్రేయర్ రిక్వెస్ట్లు ఎక్కువ ఏముంటాయంటే, నంబర్ 1 ఆర్థికపరమైన ఇబ్బందులు, నంబర్ 2 రోగాలు, జబ్బులు, నంబర్ 3 కుటుంబ కలహాలు, కుటుంబ సమస్యలు. ఎక్కువ శాతం ఇవే, ఎక్కువ శాతం. ఏ పాస్టర్నైనా పట్టుకోండి, ఏ సంఘంలో చూడండి, ఏ పరిచయంలో చూడండి, ఏ ప్రేయర్ టవర్లో చూడండి, వాళ్ళకి వచ్చే ఫోన్ కాల్స్లో ఏముంటాయి తెలుసా? ఉంటే ఆర్థికపరమైన సమస్య, లేదంటే ఆరోగ్యపరమైన సమస్య, లేదంటే కుటుంబంలో సంబంధాల మధ్య ఉన్నటువంటి సమస్య ఎక్కువగా. ఇంకా మిగతావి కొంచెం వీటికంటే తక్కువ. సో కనుక మనము ఈ 3 విషయాలలో కూడా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క వాక్యము ఏముంటుందో మనం తెలుసుకోవాలి. సో అందుకే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఏ రీతిగా మనం ఈ యొక్క పట్టు వదలని మొండి విశ్వాసాన్ని ఉపయోగించుకొని అప్పులు లేని అద్భుతమైనటువంటి మంచి జీవితాన్ని ఏ రీతిగా మనము స్వాధీనము చేసుకోగలము అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం.
సో అప్పులు లేకుండా జీవించాలన్నటువంటిది దేవుని యొక్క చిత్తం. అప్పులు ఏమాత్రం కూడా సాధారణం కాదు. అప్పులు చేయకుండా జీవించడం అన్నటువంటిది సాధ్యమని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అనేక లేఖనాల ద్వారా నేను చూపిస్తూ వచ్చాను. సో లాస్ట్ టైం గడిచినటువంటి సారి నేను తెలియజేస్తూ వచ్చాను, రహస్య స్థలములలో ఉన్నటువంటి మరుగైన ధనము. యేసుక్రీస్తు ప్రభు మరియు పేతురు వారిద్దరు కూడా ప్రభుత్వానికి బాకీ పడినప్పుడు, ప్రభుత్వానికి డబ్బులు కట్టవలసి వచ్చినప్పుడు, వారి జోబులో డబ్బు లేనప్పుడు, వారి పర్సులో డబ్బు లేనప్పుడు, వారి బ్యాంక్ అకౌంట్లో డబ్బు లేనప్పుడు దేవుడు ఏ రీతిగా వారికి డబ్బును అందించాడు అంటే, ఒక అద్భుతమైన రీతిలో, మానవాతీతమైన రీతిలో, అసాధారణమైనటువంటి రీతిలో దేవుడు వారికి డబ్బు అందించాడు. హల్లెలూయా. కష్టపడి పని చేసినప్పుడు మన చేతికి వచ్చే డబ్బును ఏమంటామంటే జీతం అంటాం, కూలి లేకపోతే జీతం అంటాం. మనం ఏం కష్టపడకుండా మన తల్లిదండ్రులు కష్టపడతారు కదా, వారు కష్టపడి వారు సంపాదించిన దానిలో మనకు డబ్బులు ఇస్తారు. సో దాన్ని ఏమండి పిత్రార్జితము అంటాం, లేకపోతే ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆస్తి అంటాం, స్వాస్థ్యముగా వచ్చినది అంటాం. సో అది ఒక రకమైనది. కొంతమంది ఎవరో ఒకరికి లాటరీ దగ్గర కూడా డబ్బులు వస్తుంటాయి. ఏమండి, సో ఎవరో ఒకరికి లాటరీ తగిలిందని చెప్పేసి చాలామంది విశ్వాసులు అతి తెలియగలిగినటువంటి వారు ప్రార్థన చేసి లాటరీ కొంటారంట. లాటరీ టికెట్ కొని, పాస్టర్ గారు ఈ లాటరీ టికెట్ తగిలేటట్టు మీరు ప్రార్థన చేయండి అని అడుగుతుంటారంట. భాగ్యలక్ష్మి బంపర్ డ్రా అని. సో ఆ రీతిగా డబ్బులు సంపాదించాలని ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా అంటే ఎవరో ఒకరికి మాత్రం వస్తాయి డబ్బులు, ఎవరో ఒకరికి మాత్రం ఖచ్చితంగా డబ్బులు వస్తుంది. కానీ డబ్బులు వస్తుందని ఆశపడి అనేకులు ఆ లాటరీ టికెట్లు కొనడం వల్ల ఆ డబ్బులన్నీ ఒక్కరికే వెళ్ళిపోతాయి. ఛాన్స్ మన అంటే ఏదో అది అదృష్టం అంటాం కదా, అదృష్ట శావత్తు డబ్బులు వస్తుంది. అయితే బైబిల్ చెప్పేది ప్లస్ నేను చెప్పేది ఏంటంటే, ఒక విషయం ఏంటంటే, మిరకిల్ మనీ, సూపర్ న్యాచురల్ మనీ, అసాధారణమైన రీతిలో ఓ అద్భుతమైనటువంటి ధనంని దేవుడు నీకు దయచేస్తాడు. అంటే దీన్ని ఏమంటామంటే, దేవుడు నీకు అసాధారణమైన పద్ధతిలో నీకు ఇచ్చే ధనము. దేవుడు అసాధారణమైనటువంటి పద్ధతిలో అంటే నీవు అనుకున్నటువంటి పద్ధతిలో నీకు డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బునే మనం ఏమంటామంటే సూపర్ న్యాచురల్ మనీ అంటాం, లేకపోతే మిరకల్ మనీ అంటాం కదా. యేసుక్రీస్తు ప్రభుకు నజరేయుడైన యేసుగా అంటే మానవుడిగా ఆయన జీవించాడు. ఆయనకు డబ్బులు అవసరమైంది. అవసరత అంటే ఏమిటో ఆయనకు తెలుసు. డబ్బులు కట్టడా మీ బోధకుడు అన్నప్పుడు ఆయన ఎంత గాయమైంటుంది, ఆయన మనసు ఎంత చిన్న బుచ్చబడి ఉంటుంది ఆయన యొక్క ముఖము. ఒకడు వచ్చి నువ్వు మీ ఆయన డబ్బులు కొట్టడా, మీ యొక్క బోధకుడు డబ్బులు కట్టడా, మీ పాస్టర్ డబ్బులు కట్టడా అని అంటే ఎంత అవమానకరంగా ఉంటుంది. సో హీ ఎక్స్పీరియన్స్. కాబట్టి నువ్వు డబ్బులు కట్టవలసి వచ్చినప్పుడు, ఎవరైనా నీకు డబ్బులు అడుగుతున్నప్పుడు, ఏమండి బ్యాంకు వాళ్ళు నేను అడుగుతున్నప్పుడు నీ మనసు ఎంత ఇబ్బంది పడుతుందో ఆయనకు తెలుసు. సో ఆయన ఆ ఇబ్బంది పడ్డాడు, కానీ ఇబ్బందులు జీవించలేదు ఆయన. దట్ ఈస్ ద డిఫరెన్స్. వీ లివ్ ఇన్ ప్రాబ్లం, బట్ హీ డిడ్ నాట్ లివ్ ఇన్ ప్రాబ్లం. ఆయనకు సొల్యూషన్స్ వెంటనే దొరుకుతూ వచ్చాయి, వెంటనే సొల్యూషన్స్ దొరుకుతూ వచ్చాయి. అప్పుడు డబ్బులు లేవు, బ్యాంకు లేదు, డబ్బులు లేవు, యూదా ఇస్కరియోతు అందుబాటులో లేడు, జోబులో డబ్బులు లేవు, బదులు ఇప్పించుకొని రాపో అని అడిగే జీవితాన్ని యేసు ప్రభు జీవించలేదు. హల్లెలూయా. పేతురు మీ అత్తను అడిగి ఇప్పించుకొని రాపో, లేకపోతే మీ యొక్క భార్య మెడలో ఉన్నటువంటి ఆ యొక్క బంగారు గొలుసు తీసుకుని కొదుబెట్టి తీసుకొని రాపో, డబ్బులు నేను మళ్ళీ ఇస్తాను, ఎక్కడన్నా కానుకలు వస్తే ఆ కానుకల నుంచి తీసి మళ్ళీ ఇస్తాను, లేకపోతే యూదా ఇస్కరియోతు వస్తేనే ఇస్తాను, ఫస్ట్ ఇప్పించుకొని కొదబెట్టి రాపో, వీళ్ళకు గవర్నమెంట్కి చెల్లించేద్దాం, వీళ్ళ దగ్గర మనకెందుకు పేరు పాడైపోవాలి. నో, మనం అలా చేస్తాం. దేవుడు లేని వాళ్ళు అలా చేస్తారు. సాధారణమైన రీతిగా మనం అలా చేస్తాం. కానీ యేసుప్రభు అలా చేయలేదే. యేసుప్రభు అలా చేయలేదు. హీ డిడ్ నాట్ లీడ్ ఎ నార్మల్ లైఫ్. ఆయన ఒక సాధారణమైన జీవితాన్ని ఆయన జీవించలేదు. ఆయనకు డబ్బులు అవసరం వచ్చినప్పుడు ఆయన కళ్ళు తెరవబడ్డాయి, ఆయన చెవులు విప్పబడ్డాయి, ఆయన మనసు చూడగలిగింది. హల్లెలూయా. ఆయనకి ఏం కనిపించింది తెలుసా? ఒక సముద్రం కనిపించింది, ఆ సముద్రంలో ఒక చేప కనిపించింది. ఆ చేప సముద్రంలో ఒక చేప, సముద్రం నిండా చేపలు ఉంటాయి. ఆ చేపల్లో ఒక చేప, ఆ చేప నోటిలో ఏమండి ఓ బంగారు నాణ్యం. ఆ చేప నోటిలో బంగారు నాణ్యం. అది యేసయ్యకు కనిపించింది. ఐ ఆల్వేస్ ప్రే దిస్ ప్రేయర్.
మీరు కూడా దీన్ని బాగా నేర్చుకోండి. ఏంటంటే, ప్రభువా నేను ఏమి చూడాలో అవి చూపించండి, నేను ఏవి వినాలో అవి వినబడ చేయండి, నేను ఏవి తెలుసుకోవాలో అవి తెలుసుకునేటట్లు నాకు సహాయం చేయండి. ఏవి చూడకూడదు అవి చూడకూడదు, ఏవి వినకూడదు అవి నేను వినకూడదు, ఏవి చూడాలో అవి చూడాలయ్యా. యేసుకి ఏం కనిపించింది? సముద్రంలో చేప, అది ఒక చేప, ఆ చేప నోటిలో ఉందంట. అది చూశాడు. వెంటనే పేతురుని పిలిచి సీమోను పిలిచాడు, సీమోనా సీమోనా సీమోనా, అయిపోయింది, మనకు డబ్బు దొరికిపోయింది, హల్లెలూయా, మన తల ఎత్తబడుతుంది. ఇంకోసారి ఆ కుక్క మొరిగేదానికి వీలు లేదు, ఇంకోసారి ఆ యొక్క బ్యాంకు మొరిగేదానికి వీలు లేదు, ఇంకోసారి పలాని వ్యక్తి నువ్వు నాకు అప్పున్నావని మొరిగేదానికి వీలు లేదు. తండ్రి నాకు చూపించాడు. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో అంటాడండి, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయనకు సమస్తమును అగపరుచుచున్నాడు. Because Father is loving the Son, Father is showing everything. నీకు అక్కర ఉంది నిజమే, నీకు ఇబ్బంది ఉంది నిజమే, నీ పరిష్కారం ఎక్కడుందో చూడు, పరిష్కారాన్ని చూడు. నీ కొరకు దేవుడు దాచిపెట్టిన నిధులు ఎక్కడున్నాయో చూడు. నీ కొరకు, నీ సమస్య నుంచి నిన్ను విడిపించేదానికి, నీ అప్పు నుంచి నిన్ను విడిపించేదానికి దేవుడు ఏమండి ఏ చేప నోటిలో పెట్టాడో, లేకపోతే ఏ గుహలో పెట్టాడో, లేకపోతే ఏ వ్యక్తి దగ్గర పెట్టాడో మనకు తెలియదు. గనుకనే వీ షుడ్ బి ఏబుల్ టు సీ. ఏలియాతో ఏమన్నాడు? పలాని ఊరికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించేదానికి నేను ఒక విధవరాలికి చెప్పాను అన్నాడు. ఒక విధవరాలికి నేను చెప్పేశాను అన్నాడు. విధవరాలికి ఆయన కనపడలేదు. ఏమండి, విధవరాలికి ఆయన కనపడలేదు, విధవరాలతో ఆయన మాట్లాడలేదు. ఎందుకంటే ఏలియా విధవరాలి సంభాషణ చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ దేవుడు తెర వెనకల ఏం చేస్తున్నాడో ఆయనకు తెలుసు, ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు. కాకులు అరచి, పిల్ల కాకులు ఆకలి నడిచినప్పుడు మన పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడంట. మీరు ఎప్పుడైనా చూసారా దేవుడు ఇలా చేతులు తీసి పెట్టడం చూసారా? మన కళ్ళకు కనిపించవు, చాలా కొన్ని మన మనసుకు అర్థం కాదు, కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. ప్రపంచంలో ఎన్ని కోట్ల పక్షులు ఉంటాయండి. ప్రభు అన్నాడు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటి పరలోకపు తండ్రి వాటిని కాదు పోషించేది, వాటి పరలోకపు తండ్రి వాటిని కాదు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు అంటున్నారు. హల్లెలూయా. కొన్నిసార్లు ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించుకొని నమ్మాలి యేసయ్యని. ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించి దేవుని నమ్మాలి. నా దేవుడు నన్ను పోషిస్తాడు, నా దేవుడు నాకు సాయం చేస్తాడు. పాయింట్ ఏమిటంటే, నా కళ్ళు తెరవయ్యా, నా కళ్ళు తెరువు. పేతురుతో చెప్పాడు, పేతురు వెళ్ళు, సముద్రానికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి చేప పట్టు. ప్రభువా, ఆ బిజినెస్ వదిలిపెట్టాను కదయ్యా, ఆ పనిని వదిలిపెట్టాను కదయ్యా, నేను చెప్పేది నువ్వు వెళ్ళి చేపలు పట్టి చేపలు అమ్మి డబ్బులు తీసుకున్నామని చెప్పడం లేదు. వెళ్ళి చేపను పట్టుకో, ఆ చేప నోటిలో దొరుకుతుంది. హల్లెలూయా. నువ్వు ఆ చేపను అమ్మాల్సిన పని లేదు. ఆ చేప నోటిలో నేను బంగారును పెట్టాను, బంగారు నాణాన్ని పెట్టాను. మొదటగా వచ్చి ఒక షెకెల్ ఉంటుంది, తీసుకో, సగం నీకు సగం నాకు, ఇద్దరికి చెల్లించేసాయి, అప్పు నుంచి బయటకు వచ్చేద్దాం అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఐ కాల్ ఇట్ యాజ్ ఎ మిరకల్ మనీ. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉంటాడు. ఆయన అప్పుడు చేశాడంటే ఈరోజు కూడా చేస్తాడు. ఆయన పేతురుకు చేస్తాడంటే నీకు కూడా చేస్తాడు. ఆయన అప్పుడు చేశాడంటే ఇప్పుడు కూడా చేస్తాడు. బైబిల్లో ఏదైనా దేవుడు వ్రాయించాడంటే ఇప్పుడు ఆ దానిని మరలా చేసేదానికి ఆయన రెడీగా ఉన్నాడు అని అర్థం. గాడ్ ఈజ్ నాట్ పార్షియల్. అపోస్తల కార్యంలో 10:34 పేతురు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? పేతురుకు బాగా అర్థమైపోయి వెలిగింపు వచ్చింది. పరిశుద్ధాత్మ వస్తేనే అన్ని వెలిగింపులు వచ్చేసాయి పేతురుకు. అన్ని ఎక్కడెక్కడ మూయమన్నటువంటి మనసంతా కూడా తెరవబడింది. పేతురు అన్నాడు, నాకు అర్థమైంది ఒకటి, దేవుడు పక్షపాతి కాదు. ఎవరికైనా అద్భుతం చేశాడంటే నీకు చేస్తాడు అని అర్థం. పేతురు అప్పు నుంచి పేతురును బయటికి తెచ్చాడంటే నిన్ను బయటికి తెస్తాడు అని అర్థం. హల్లెలూయా. సో చూడండి, ఒక అద్భుతమైన రీతిలో, ఒక సూపర్ న్యాచురల్ వేలో దేవుడు పేతురు చేతిలో పెట్టాడు. సో కనుక దేవుడు మనకిచ్చే ధనాన్ని మనము మిరకల్ మనీ అంటాం. అసాధారణమైన రీతిలో, అంటే ఏమి కష్టపడకుండా, చెమటోడ్చకుండా, ప్రయాసపడకుండా
ప్రభు చెప్పలేదు, వరుసగా చేపలు పడుతుండు ఒక రంగు చేప వస్తుంది, ఆ చేపను పట్టుకో అని చెప్పలేదు. ఏం కష్టం వద్దు, నో కష్టం, నథింగ్. ఫస్ట్ చేప చాలు. ఫస్ట్ చేప చాలు. దిస్ ఇస్ కాల్డ్ విజ్డమ్. దీన్నే జ్ఞానం అంటాం. జ్ఞానము ప్రతి ఒక్కరిని వారి సమస్య నుంచి బయటికి తీసుకుని వస్తుంది. సో నీకు అప్పు ఉంది, నీకు కొరత ఉంది, ఇప్పుడు ఏం చేయాలి, ఏం జరగాలంటే నార్మల్ సాధారణ వ్యక్తులాగా నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. యేసుప్రభును చూసి మనం నేర్చుకుందాం. ఆయన సన్నిధిలో కూర్చొని, ప్రభువా నా షెకెల్ ఎక్కడ ఉందయ్యా, నా షెకెల్ ఎక్కడ ఉంది, నాకు పరలోక రుణమాఫీని జరిగించేదానికి అవసరమైనటువంటి ధనం ఎక్కడుందయ్యా, నాకు చూపించు. ప్రభు అన్నాడు కదా, నేనే దేవుడనని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉన్నటువంటి రహస్యమైన నిధులను నేను నీకు ఇస్తాను. ఏమండి, మరుగైనటువంటి ధనాన్ని మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. సో కనుక ఎక్కడ ఉంది, దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది ఎక్కడుందో నీవు కనుక్కోవాలి. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వేర్ యువర్ హెల్ప్ ఈస్. దేవునికి సన్నిధిలో కూర్చుంటే ఆయన కళ్ళు తెరుస్తాడు. వెదకుడి వారికి దొరుకును. వెతికితే పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో వెతికితే ఆయన చూపిస్తాడు. సో ఈరోజు నేను 100 అంతల పంట అని దాని గురించి చెప్పబోతున్నా. 100 అంతల పంట. నెక్స్ట్ వీక్ కూడా ఇదే చెప్తాను. 100 అంతల పంట, 100-fold రిటర్న్. 100 అంతల పంట అనేది ఒక అద్భుతమైనటువంటి రిటర్న్, అద్భుతమైనటువంటి రాబడి అని చెప్తాను నేను. అద్భుతమైనటువంటి రాబడి, 100 అంతల పంట. బైబిల్లో దేవుడు 100 అంతల పంటను గురించి కొన్ని చోట్ల చెప్పాడు. 100 అంతలు అసలు ఏంటి, 100 అంతలు అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా, ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అటువంటి ఆశీర్వాదాన్ని నేను పొందుకోవాలంటే నేనేం చేయాలి? సో ఈ సంగతులను మరి ఈరోజు మరి రేపు నెక్స్ట్ వచ్చే ఆదివారం నేను చూపించబోతున్నాను. మొదటగా ఆదికాండము 26వ అధ్యాయానికి వస్తాం. కొన్ని మాటలను చాలామంది టచ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ వార్త 11, 23, 24 11వ అధ్యాయం 23, 24 వచనాలను తెలుగులో స్పీకర్స్ చాలామంది ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు ఆ కాలంలో అయితే అసలు ఆ వాక్యాన్ని చదువుతారు, ముందుకు వెళ్ళిపోతారు అంతే. అక్కడ ఏం తెలియదు, అంటే ఏం చెప్పాలో తెలియదు, ఏం పర్వతమో తెలియదు, పర్వతం అంటే ఏందో తెలియదు, పర్వతం దగ్గరికి పర్వతాన్నితో ఏంది మాట్లాడడం తెలియదు, ఏం తెలియదు. అసలు ఆ వాక్యం గురించి ఎవరు చెప్పేవాళ్ళు కాదనమాట. అలా కొన్ని పరిశుద్ధాత్మలో ప్రార్థన అనేది అది చదువుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కూడా, యూదులు కూడా బైబిల్ చదువుతున్నారు, కానీ వారి కళ్ళు మూయబడ్డాయంట. కళ్ళు మూయబడ్డాయి కనుక స్పష్టంగా చూడలేకపోతున్నారు. అలాగే కొన్ని సంగతులు స్పష్టంగా కనిపించడం లేదు. 100 అంతల పంట అనేది కూడా, 100 అంతల పంట, 100-fold బ్లెస్సింగ్. మీరు ఎప్పుడైనా విన్నారా తెలుగులో ప్రసంగాలు? ఎప్పుడైనా విన్నారా తెలుగులో? ఎందుకంటే దాని జోలికి ఎవరు పోవడం లేదు. ఎందుకు వచ్చినా కూడా లేపు అది ఎట్లా, అది ఏం అర్థం కావడం లేదు అంటారు. సో అర్థమయ్యేటట్లు పరిశుద్ధాత్ముడు మీ యొక్క మనసును ఆయన వెలిగించబోతున్నాడు. 100 అంతల పంట గురించి ఆయన చెప్పబోతున్నాడు అంటే అర్థం ఏమిటంటే, నీవు 100 అంతల పంటను పొందుకునే దానికి చక్కటి అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నాడు. యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్ టు హియర్ దిస్ మెసేజ్. హల్లెలూయా. రండి, ఆదికాండము 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయము ఇస్సాకు గురించినటువంటి మాట. ఇస్సాకు గురించి చాలామంది చెప్తారు, కానీ ఈ విషయం ఊరికే చెప్పి వదిలేస్తారు, అంతే చెప్పి వదిలేస్తారు. ఎలా 100 అంతల పంటను ఇస్సాకు పొందుకున్నాడు, నీవెలా పొందుకోవచ్చు చాలామంది చెప్పరు. అయితే దేవుని నామమునకు మహిమ కలుగును గాక. 26వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకునొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నేను ఆశీర్వదించెదను. ఏలైనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులను ఆశీర్వదింపబడుదురు. ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని
నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొననని చెప్పెను.